మొన్న కురిసినటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు. ఇంతకుముందే ముస్తాబాద్ మండలంలో పర్యటించి రావడం జరిగింది. దాంతోపాటు గంభీరావుపేట, తంగలపల్లి కూడా కొంత ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది. ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పంట చేతికి వచ్చే వరకు బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఈ రైతులకు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు, ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులకు కూడా భరోసా వస్తుంది, ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది. కానీ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం నామమాత్రంగా రావడము, సమీక్షల పేరుతోని, అంచనాల పేరుతోని, నివేదికల పేరుతోని కాలయాపన చేయడం వల్ల ఇలా ప్రభుత్వాల మీద రైతులకు భరోసా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము వీటిని దృష్టిలో ఉంచుకునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది వస్తుంది, వాళ్ళకు కూడా ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించే ఫసల్ బీమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని సహకరించలే. ఏగా ఫసల్ బీమా అయింది, మేము 5 లక్షల పంటల బీమా ఇస్తామని చెప్పన్నారు. ఎంతమందికి వచ్చింది? ఎన్ని కుటుంబాలు ఆదుకున్నారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నయా పైసా కూడా రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి బయట రాకపోతుండే, అక్కడక్కడ వచ్చినప్పుడు రేపే అకౌంట్లో పైసలు పడితే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి, ఒక్కరికి పైసలు ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రైతులకు ఏ విధంగా భరోసా ఉంటుంది? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. అని కొత్త ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతోని, హామీల పేరుతోని 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఉపాధి వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఉపాధి కూలికి ఇలా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తా అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఇలా పంటల బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పన్నారు. ఇలా ఒక్కో క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలో వాళ్ళు గెలిచి 100 రోజులు అయింది. ఇలా మొట్టమొదటి వాళ్ళ హామీ నెరవేర్చేసేది రైతులకు. ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మేము విమర్శలు చేస్తలేము. ఇవాళ మీకు సూచన సలహాలు ఇస్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఒక్కో ఎకరానికి దాదాపు 20,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు ఒక్క ఎకరానికి 20 రూపాయల పెట్టుబడి, దాంతోపాటు 15,000 రూపాయలు ఒక ఎకరానికి వాళ్ళు కౌలుకు పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అధికారులు వస్తున్నారు, నివేదిక తీసుకుంటున్నారు. దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. లేకుంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అప్పులో పోయినసారి అప్పుల పాలై ఈసారి వ్యవసాయం చేసుకుని పోయినసారి అప్పులు తీసుకుందామని చెప్పి మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. లాభం కోసం ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కానీ గత ప్రభుత్వం లెక్క మీరు వ్యవహరించకుండా వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ముస్తాబాద్, గంభీరావుపేట, తంగలపల్లి ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువ నష్టపోయారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను.